Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను మీ పక్షమునున్నాను. యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. I am on your side. ది బుక్ ఆఫ్ ఎజ్కేల్ చాప్టర్ 36 వర్సెస్ 9. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ మన దేవుడైన యెహోవా మనతో వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటి అంటే, నేను మీ పక్షమునున్నానని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతోందండి. అవునండి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నామంటే ఇది దేవుడిచ్చిన కృపే, దేవుడిచ్చిన వరము. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మరి యొక్క ఉదయకాల సమయంలోనికి మనలను దేవుడు తోడుకొని తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవుడు నీతిమంతుల పక్షమునుంటాడండి. ఎన్నటికి వారిని విడువడు, ఎడబాయుడు. విశ్వాసులైన జీవితాలలో కూడా వారిని నిందించడం, అవమానించడం, హేళనగా మాట్లాడడం, ఎన్నో అపనిందలతోనూ వారు బాధపడుతున్నప్పుడు అపవాదిని దేవుడు ఎదిరించి వారి పక్షమున ఉండి నీతిమంతులను రక్షిస్తాడు. మరి అంతటి గొప్ప దేవుడైన మన దేవుడైన యెహోవా మనలను కూడా ప్రేమించి మనలను రక్షిస్తూ మన పక్షమున ఉన్నటువంటి సమస్యలను, నిందలను తొలగించి మనలను తన రెక్కల చాటున మనలను రక్షిస్తున్నాడు కదా. మరి ఆనాడు ఇశ్రాయేలీల ప్రజల మీద ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో శ్రమలు పెట్టి వారిని ఎంతగానో బాధించారు. దేవుడు వారి పట్ల కనికరాన్ని కలిగి వారి పక్షమున ఉండి వారికి తోడుగా ఉండి అపవాది సంబంధిని ఎదిరించి వారి పక్షమున దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను తన రెక్కల చాటున భద్రపరుచుకున్నాడండి. కాబట్టి ఈ దినమున మన దేవుడైన యెహోవా మనలను కూడా తన రెక్కల చాటున భద్రపరిచి మనలను శత్రువుల నుంచి విడిపించి మనలను రక్షించగలడు. కాబట్టి నీవు నేను మన దేవుడైన యెహోవా మీద విశ్వాసం ఉంచి ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు ప్రభువా. మరి యొక్క ఉదయకాల సమయమును మాకు దయచేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలోనే విశ్వాసుల మీద అనేక నిందలు, అవమానాలు, వారిని ఇబ్బంది పెట్టడం, శోధించడం వంటివి చేస్తున్నారు. దయచేసి వారి పక్షమున మీరు న్యాయం జరిగించండి. వారికి తోడుగా ఉండి అపవాది సంబంధిని ఎదిరించి వారిని కాచి కాపాడండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరి ఎందరైతే ఈ వాక్యాన్ని తమ హృదయాలలో వాక్యం వింటూ భద్రపరుచుకుంటున్నారో దయచేసి వారిని కూడా మీ యొక్క ప్రార్థనలో ఎదిగేలాగున సహాయం దయచేయండి. ప్రార్థనయుత జీవితాన్ని మేమందరమును కలిగి ఉండి ఇశ్రాయేలీల వలె విశ్వాసముతోనూ సత్యముతోనూ ఎన్ని నిందలు, అవమానాలు మాకు ఎదురైనప్పటికీ మేము కూడా ధైర్యాన్ని కలిగి ఓర్పు సహనముతోనూ ఉండే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.